నమస్తే ఫ్రెండ్స్. విజయ్ దళపతి గారు ఆయన ఒక హీరో. పార్టీ పెట్టకముందు హీరో, అప్పుడు రీల్ హీరో. పార్టీ పెట్టిన తర్వాత 108 సీట్లు గెలుచుకొని ఇప్పుడు సీఎంగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఇప్పుడు రియల్ హీరో. ఆయన ప్రస్థానం ఎన్నో ఒడిదుడుకులతో ఉంది. ఇంతకీ ఈయన ఎప్పుడు ప్రమాణ స్వీకారం చేస్తున్నారు, ఎవరెవరు వస్తున్నారు, కొంచెం చరిత్రలో కూడా వెళ్ళే ప్రయత్నం చేద్దాం. చేసే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్. కొత్తగా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి, నచ్చితే లైక్ కొట్టండి, కుదిరితే కామెంట్ చేయండి. నమస్తే ఫ్రెండ్స్, ఇక మ్యాటర్లోకి వెళ్దాం. విజయ్ దళపతి గారు పార్టీ పెట్టడానికి కూడా చాలా కష్టపడ్డారు. 108 సీట్లు సంపాదించడానికి కూడా కష్టపడ్డారు. ఇదంతా ఒక ఎత్తు అయితే, విజయ్ దళపతి గారు సీఎం కావడానికి కొన్ని సీట్లు కావాలి. ఆ సీట్లని, ఆ ఎమ్మెల్యేల మద్దతును కూడగట్టుకోవడం కూడా ఒక సంచలనం. ఇదంతా ఒక సంచలనం అయితే, ఆయన చెప్పిన మాట కూడా ఒక సంచలనం. ఇవన్నీ కూడా నేను మీతో పంచుకుంటాను. నమస్తే ఫ్రెండ్స్, ఇక మ్యాటర్లోకి వెళ్దాం. మ్యాటర్ ఏంటంటే, ఈయనకి 108 సీట్లు వచ్చాయి. కాంగ్రెస్ మద్దతు ఈజీగా వచ్చింది. ఇక సిపిఎం, సిపిఐ, విసికే, ఐయుఎంఎల్ ఈ పార్టీల మద్దతు అంత ఈజీగా రాల. నాటకీయ పరిణామాలు జరిగినాయి, అద్భుతమైన నాటకీయ పరిణామాలు జరిగినాయి. ఆ నాటకీయ పరిణామాల్లో ఈ 5 రోజులు పట్టింది. ఏమైనప్పటికీ అందరి మద్దతు దొరికింది. ఈరోజు ఉదయం 10 గంటలకు తమిళనాడులోని చెన్నైలోని నెహ్రూ ఇండోర్ స్టేడియంలో ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. ఎవరెవరు వస్తున్నారు? రాహుల్ గాంధీ గారు, మల్లికార్జున్ ఖర్గే గారు, ఇలా ఇండియా వ్యాప్తంగా ఉన్న సినిమా స్టార్స్ని, ఇలా మొత్తాన్ని పిలుస్తున్నారు. ఓకే, ఇది ఇంకా మంచిది. ఆయన హీరోని చేసిన క్వాలిటీ ఇంకోటి కూడా ఉంది. 108 సీట్లు గెలుచుకున్న తర్వాత ఏంటంటే, నేను ప్రతిపక్షంలో అయినా కూర్చుంటాను తప్ప మతతత్వం ఉన్న బీజేపీతో పొత్తు పెట్టుకోను అన్నారు. ఒక్క డైలాగ్ అతను మళ్ళీ హీరో చేసింది. బడుగు బలహీన వర్గాల్లో ఆ ఒక్క మాట మళ్ళీ హీరో చేసింది. ఎవరైతే అతనికి 108 సీట్లు కట్టబెట్టారో ఆ ప్రజలు, ఆ కార్యకర్తలు, ఆ అభిమానులు మొత్తం కూడా ఎస్ దట్ ఈజ్ విజయ్, ఈజ్ ద హీరో అని ఆయన్ని భుజాన్ని వేసుకున్నారు, నెత్తిని పెట్టుకున్నారు ఒక్క డైలాగుతో. బీజేపీతో పొత్తు పెట్టుకుంటే ప్రాబ్లం ఏంటి? నిజంగా బడుగు బలహీన వర్గాలు, ముస్లింలు, మైనారిటీలు, దళితులు వీళ్ళందరూ బిక్కుమంటూ భయపడతా ఉంటారు. ఏమో నిజంగా భయపడతారా లేదా పక్కన పెడితే, వీళ్ళు ఇన్సెక్యూరిటీగా ఫీల్ అవుతారనే మాట మాత్రం నిజం. ఆ నిజాన్ని ఆయన గుర్తెరిగి ప్రతిపక్షంలో ఆయన కూర్చుంటాను తప్ప నేను బీజేపీతో పొత్తు పెట్టుకోను అని చెప్పిన ఏకైక నాయకుడు, కరాఖండిగా చెప్పిన నాయకుడు విజయ్ దళపతి గారు. ఇది కూడా వాళ్ళ వర్గాల్లో ఇతన్ని హీరోని చేసింది. నిజంగా అద్భుతం. అది అద్భుతం అని ఎందుకన్నానంటే, అధికారం అంగుళం దూరంలో ఉన్న అబద్ధాలు ఆడకుండా సిద్ధాంతానికి కట్టుబడి ఉండటం, అది బీజేపీ కూడా క్వాలిటీ లేదు. ఫర్ ఎగ్జాంపుల్కి కేరళలో తక్కువ సీట్లు వస్తే, ఒకళ్ళు క్రిస్టియన్తో కలవాల్సి వస్తే బీజేపీ గవర్నమెంట్ పొత్తు పెట్టుకునిద్ది. కానీ ఈయన పెట్టుకోలేదు. ఎందుకంటే ఈ బీజేపీ మీద బడుగు బలహీన వర్గాల్లో, దళితుల్లో కించెంత భయం ఉంది. అందుకని మళ్ళీ అతను హీరో అయ్యాడు అనేది నా అభిప్రాయం. సరే, ఏమైనప్పటికీ ఇతను ఈరోజు 10 గంటలకు నెహ్రూ ఇండోర్ స్టేడియంలో ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. స్టాలిన్ గారు కూడా వస్తారని అనుకుంటున్నారు. అలాగనే జగన్ గారిని కూడా పిలుస్తారని అనుకుంటున్నారు. చూద్దామండి ఏం జరిగిద్దో. అది నిజంగా తమిళనాడు విజయ్ గారి అభిమానులకి కనుల పండగ, ఒక పండుగ. రైట్ అండ్ సీ. ఎవరెవరికి మంత్రి పదవులు వస్తాయి, ఎవరెవరికి డిప్యూటీ సీఎం పదవి వస్తారు, ఇవన్నీ కూడా చూద్దామండి. నమస్తే ఫ్రెండ్స్.